ఈరోజు మీకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీ పద్మావతితో నారాయణవనంలో వివాహానంతరం తిరుమలకు చేరుకునే ముందు అనేక ప్రాంతాల్లో సంచరించాడు. అందులో ఒకటి అప్పలాయగుంట. ఆలయ విశేషాలు: చుట్టూ ఎత్తని కొండలు, పంట పొలాలతో ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన అప్పలాయగుంట ఆలయం దర్శించుకుంటే ఆధ్యాత్మిక అనుభూతులతో భక్తులు పరవశిస్తారు. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాలయం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ రూపం కనుల విందు చేస్తుంది. ఆలయంలో శ్రీ ఆండాల్, శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. సాక్షాత్తు స్వామివారు నివసించిన ఈ పవిత్ర ప్రదేశం విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రసన్న వెంకటేశ్వర స్వామి పేరు ఇందుకే. శ్రీ వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి స్వయంభూగా తిరుమలగిరుల్లో వెలిచాడు. నారాయణవనంలో శ్రీ పద్మావతితో వివాహం అనంతరం శ్రీనివాసుడు అప్పలాయగుంటలో కొంతకాలం నివాసం ఉన్నాడు. ప్రసన్నంగా స్వామి భక్తులను అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడి స్వామికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు. పూర్వం ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగా అతను అందరి వద్ద అప్పులు చేస్తుండేవాడు. అదే ఊరికి చెందిన మరో వ్యక్తి అప్పులయ్య సంగతి తెలిసి దురాశతో అతని దగ్గర డబ్బులు కాజేయాలన్న దుర్బుద్ధితో అప్పులయ్య తనకు కూడా బాకీ ఉన్నాడని బాకీ తీర్చమని వేధించసాగాడు. అప్పులయ్య అందరి వద్ద అప్పులు చేస్తూ ఉంటాడు కాబట్టి అది నిజమే అని నమ్మారు. అప్పులయ్య తాను ఆ వ్యక్తి నుంచి డబ్బు అప్పుగా తీసుకోలేదని ఎంత చెప్పినా ఎవరు నమ్మలేదు. చివరకు విసిగిపోయిన అప్పులయ్య నేను రుణం తీసుకోలేదు అని ఒక రాయి మీద రాసి దానిని కోనేరులో వేస్తాడు. కోనేరులో తేలిన రాయి సాధారణంగా రాయి వంటి బరువైన వస్తువులు నీటిలో వేస్తే మునిగిపోతాయి. కానీ ఆశ్చర్యకరంగా అప్పులయ్య నేను రుణం తీసుకోలేదు అని రాసి కోనేరులో వేసిన రాయి మాత్రం పైకి తేలసాగింది. అది చూసిన గ్రామస్తులు అప్పులయ్య నిజాయితీపరుడని నమ్మారు. ఆనాటి నుంచి ఆ కోనేరును అన్రుణ సరోవర్ను పిలిచేవారు. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం. మరో కథనం ప్రకారము ఈ ప్రదేశంలో అప్పులయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని, అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా మారిందని, కాలక్రమేణా అప్పలాయగుంట మారిందని తెలుస్తుంది. అప్పలయ్య ఆ గుంట త్రవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలి అప్పు పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేవాడని, అందుకని ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు.